హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మా ఫ్యామిలీలోకి ఒక గెస్ట్ వచ్చింది. ఆ గెస్ట్ ఎవరో మీకు చూపిస్తాను. డీటెయిల్‌గా ఈ వీడియోలో మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఏది తల్లి? ఓయ్! చూసారా? ఇదేంటో గెస్ చేయగలరా? లేదంటే నేనే రివీల్ చేసేస్తా. ఓకేనా? ఇది చిన్న క్యాట్, అంటే పిల్లండి. పిల్లనమాట. ఇంకా తల్లి ఒళ్ళోనే ఉంది. దీని స్టోరీ చెప్తానిప్పుడు. ఓకేనా? యాక్చువల్‌గా మా ఇంటికి 2 పిల్లులొస్తుంటాయండి. పిల్లలు మా మిసెస్, నేను వాటిలికి పాలు వేయడం అనగా తాగడం, వెళ్ళిపోవడం, తాగడం, వెళ్ళిపోవడం. వీళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలు. సరే నేనప్పుడు అన్నా, "నాన్న వెలగెళ్ళిపోతుంటే మీకు చేరుకు కావాలంటే ఏదైనా పెంచుకుంటే మన ఇంట్లో ఉంటాది" అన్నా. అయితే మా లైన్‌లో మా మిసెస్ మాట్లాడుతున్నప్పుడు ఒక ఆవిడ, అయితే మా వెనకన ఒక పిల్లలు పెట్టిందండి. అందులో ఒకటి నేను తీసిస్తాను మీకు అన్నది. అయితే మా మిసెస్ ఈరోజు చెప్పడం జరిగింది. ఆవిడ తెచ్చిందనమాట. ఇంకా రెప్పలైతే తీయలేదండి. ఆవిడే అదే అన్నారు. ఏంటంటే, "ఏండి ఇంకా తల్లి దగ్గరే ఉంది. అది మనం ఇలా పట్టుకున్న ఇబ్బంది అవుతదేమో, ఫీడ్ కూడా చేయలేము పాలు అవిని. అయితే ఒక పని చేయండి, ఈ రోజంతా ఉంచండి ఈవినింగ్ దాకా. ఆ తర్వాత ఇచ్చేస్తే మళ్ళీ 4-5 డేస్‌లో కళ్ళు ఇంకా తెరలేదండి. చూసారా? కళ్ళు ఇంకా తెరలేదు. నాకు పట్టుకోవడానికే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు దాకా మా పిల్లలు వీటిలతోనే ఆడుకొని రూమ్‌లో చదువుకుంటున్నారు. అయితే ఇది మీకు పరిచయం చేద్దామని నేనొచ్చా. ఓకే. నెక్స్ట్ 4 డేస్ అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ మా ఫ్యామిలీలోకి గెస్ట్‌గా వస్తాది. ఆ తర్వాత ప్రతిరోజు అప్డేటు, ఇది గ్రోత్ ఎలాగవుతుందో, ఇది ఇప్పుడు ఈ ఏజ్ చూసారు కదా! కళ్ళు తెరిచిన దగ్గర నుండి ఇది పెద్దయ్యేదాకా దీని గ్రోతింగ్ అంతా మీకు ప్రతీదీ వీడియో రూపంలో పెడుతుంటాను. ఓకేనా? నెక్స్ట్ ఈ వీడియోకి గూడా ఇంకొకటి నేను చెప్పాలండి, నా పర్సనల్. ఒక్క నిమిషం తుల్లి పడుతుంది. దగ్గర వాయిస్ పెట్టండి. అయితే మీకు లాస్ట్ టైం వీడియోలో చెప్పానో లేదో గానీ, నేను డాగ్ పెంచేవాడినండి. నాకు చాలా ఇష్టం నోరు లేనివి. జర్మన్ షెపర్డ్ అండి అది. మా మిసెస్‌కైతే పెళ్ళైన కొత్తలో తనంటే ఇష్టం లేదండి. అలాగ అలవాటైతే నాకంట చాలా ఎఫెక్షన్ పెంచుకొని ఇద్దరం కలిసి పెంచాము. 9 ఇయర్స్ ఉన్నదండి. నా పిల్లలు ఎదిగేదాకా ఉండలేకపోయింది. తన పేరు రూబిన్ అండి. బ్రీడ్ అయితే జర్మన్ షెపర్డ్. 9 ఇయర్స్ ఉంది. అప్పటి నుంచి ఇంకా నేను అన్నాను మా మిసెస్‌తో, పిల్లలు కూడా గోల పెడుతున్నారు. అదేంటో మా ఇద్దరిలాగా మా ఇద్దరు పిల్లలకి కూడా నోరు లేని జీవులంటే చాలా ఇష్టమండి. దానివల్ల